పెట్టుకుని పెంచుకుంటున్న ఒక తండ్రి ఆవేదన. 10 నేను కుక్కలు. సార్ ఒక్క విషయం సార్. సార్ మీకు జరిగిన దానికి నోరులేని జీవులు చేసిన హింసకి నేను డెఫినెట్గా చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే నేను కూడా ఒక తండ్రిని, నాకు కూడా తెలుసు ఆ బాధ ఏంటో. ఓకే, కాకపోతే మీకు జరిగిన దానికి మీ బిగ్ టీవీకి మీ డీటెయిల్స్ ఇవ్వండి. నా సైడ్ నుంచి ఏదైనా చేయాలని కూడా నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను సార్. ఓకే, ఒకటి. రెండో ఒక విషయం కాలర్ అడిగారు, చెప్తాను. ఒక మెసేజ్ పెట్టారు. ఎవరైతే డాగ్ చెప్పండి లవర్స్ సార్. ఉంటారో వాళ్ళ ఆస్తులన్నీ సగం సగం డాగ్స్ కోసం, వెల్ఫేర్ కోసం కేటాయించేయండి. ఇలా కుక్క కాటు బారిన పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీళ్ళ ఆస్తుల్లో నుంచి తీసిద్దాం, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవడానికి కావాల్సిందని అంటున్నారు. అవును, ఓకే. నేను ఇప్పుడు పాయింట్ చెప్పనియండి సార్. ఇప్పుడు మీ అబ్బాయి ఎలాగున్నారు అనేది మీరు అడిగారు. ఓకే, సో ఆ అబ్బాయికి ఏంటేంటి ట్రీట్మెంట్ చేయించారు అనేది కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకోండి సార్. ఎందుకంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్ని అడ్రస్ చేద్దాం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు డాగ్ కరిచేస్తుంది, డాగ్ని చంపేస్తున్నాం, అదంతా ఫైన్, ఏం చేస్తున్నారు ఓకే. బట్ నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అయిపోయిందా, అవ్వాలా? ఫస్ట్ అవుతుంది. క్వశ్చన్ అది. ఓకే, సో ఇంకా డాక్టర్స్ ఏమంటున్నారు? అన్ని టెస్టులు చేశారా, చేయలేదా? ఓకే, ఓకే, ఆయనతోనే మాట్లాడదాం. మీరు ఒక గుడ్ కాజ్తో ముందుకు వచ్చారు. తిరుపతిరావు గారు, మీ అబ్బాయిని ఆదుకోవటానికి, ట్రీట్మెంట్ అందించడానికి డాగ్ లవర్స్గా మేము సిద్ధంగా ఉన్నామని అంటూ ఉన్నారు. ఒక్కసారి ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్తారా? జగన్ గారు వింటున్నారు. సార్ మా బాబు బాగానే ఉన్నాడు సార్, కానీ ఇప్పటికైతే బాగున్నాడని మేము చెప్పలేము. ఏ వ్యాధి సంభవించిందని చెప్తాని ఈ 15 కుక్కలు ఏ నోట్లో దేనికి ఏ వ్యాధి ఉంటుందో నా బిడ్డకు చదువుతుందని ఇప్పటికి కూడా చచ్చిపోకుండా బతుకున్నామా అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతాం సార్. మా బాబుకి ఏదన్నా జరిగితే దానికన్నా నేను చెప్తాను సార్. ఏ వ్యాధి ఈ 6 నెలల దాకా మాత్రం కరెక్ట్గా చూసుకోమంటున్నారు. అవును, మేము ఇటు మామూలు ప్రైవేట్ మందులు వాడుతున్నాం సార్. అది కాదు సార్, ఇప్పటికి ఇది ఇన్ని రోజులు అయ్యింది ఇది జరిగి? నెలలకి 8 నెలలు కూడా తెలుసు సార్. ఇన్నెళ్ళండి, నెల మాత్రం నీలాపూర్ హాస్పిటల్లో ఉన్నాం సార్. ఓకే, సో మీరు అన్ని రకాల మెడిసిన్స్ అవన్నీ వాడుతున్నారా అండి? మీరు అన్ని రకాల మెడిసిన్స్ అన్ని వాడుతున్నారా? వాడుతున్నారు సార్. వాళ్ళు 5 సార్లు 5 ట్రీట్మెంట్ ఇచ్చారు. నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాం. నెల రోజులు హాస్పిటల్లో నరకం ఎలా ఉంటుందో చూసి వచ్చాం సార్ మేము. అయితే మా బాబుకి ఇప్పటికైతే బాగానే ఉంది. మళ్ళీ ఈ కరిసిన కుక్కల్లో ఏ కుక్క ఏ వ్యాధి ఉందో నా బిడ్డకి ఏది వచ్చిందో నిద్ర పట్టదు సార్. అన్నం కూడా కడుపున వినండి సార్, అన్ని కుక్కలకు ఉన్న ఏకైక వైరస్ ఒకటే ఉంటది. ఆ వైరస్ ఈ కుక్క కారణం వల్ల ఈ వైరస్, ఈ కుక్క కారణం వల్ల ఈ వైరస్ అనేది ఉండదు. ఇంకో విషయం అంటే మీరు ఒక విషయం ఏంటంటే సార్, ముందు జనాలు అందరూ కూడా ఏదైనా కుక్క కరిస్తే ప్యానిక్ అవుతారు బాగా, ఏదైనా అయిపోతుంది. ఎందుకంటే మనం సోషల్ మీడియాలో చూసి ముందు మనం ప్యానిక్ అవుతాం. ఓకే, సో ప్రమాదం అయితే జరిగింది, నేను కాదనట్లేదు. సో దీనికి ముందు ఆ మెడికేషన్ అనేది ప్రాపర్గా జరగాలి అండ్ ఆ పథ్యం కూడా కరెక్ట్గా జరగాలండి. సో మీరు ఇంట్లో అందరూ కూడా ఫస్ట్ ధైర్యంతో ఉండాలి. ఓకే, ఓకే, ఒక బ్రేకింగ్ కుక్క కాటుకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూడబోతున్నాం. కుక్క కాటు బాధితుడు కుత్బుల్లాపూర్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. 5 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది కుత్బుల్లాపూర్లో. సూరారం మార్కెట్ మసీదులో గల్లీలో ఈ ఘోర ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలుడిపై చూడండి ఒకసారి దృశ్యాలు మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పైన. బాలుడిపై కుక్కలు ఎగబడిన ఘటన చోటు చేసుకుంది కుత్బుల్లాపూర్లో. ఆ బాలుడికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఒక 5 సంవత్సరాల బాలుడు, అదిగో చూడండి ఒకసారి బైక్ పై నుంచి ఆ బాలుడు అటు పారిపోయాడు. అదిగో నిలబడి ఉన్నాడు ఆ బాలుడు. ఆ ఎల్లో కలర్ సర్కిల్లో చూడండి, ఒక తెల్లటి కుక్క వస్తుంది పరుగున. ఆ బాలుడు అక్కడే ఉన్నాడు. ఆ బాలుడి తల పైకి ఎగిరి ఆ బాలుని కింద పడేసి కరిచి ఆ తర్వాత ఆ కుక్క వెళ్ళిపోయింది. అందుకే కుక్క కాటు బాధితులందరూ ఒక పక్కన ఉన్నారు, కుక్కలను ప్రేమించే వాళ్ళందరూ ఇంకొక పక్కన ఉన్నారు. ఇప్పుడు కుక్కల్ని చంపాలి అని కుక్క కాటు బాధితులు అంటూ ఉన్నారు. ఆ కుక్క కాటు బాధితుల తల్లులు తండ్రులు అంటూ ఉన్నారు.
మా బిడ్డల కళ్ళ ముందే చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయని ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ కుక్క కాటు బాధితుని కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం నిన్న కాక మొన్న కుక్క కాటు బాధితులు ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టారు. కుక్కలను ప్రేమించండి, కుక్కలను రేణు దేశాయ్ ఒక దశలో సహనాన్ని కూడా కోల్పోయారు. మరి రేణు దేశాయ్ గారు కూడా మేము కాల్ చేసాం, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా అంటే నేను ఒంట్లో బాగాలేదు, నాకు జ్వరంగా ఉంది, నేను మాట్లాడలేను అని అన్నారు. సో ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడండి, ఎందుకంటే బాధితుల వైపు నుంచి కూడా కొన్ని మీరు విన్నారు కదా, జర్నలిస్ట్ క్వశ్చన్స్ అని మీరు విన్నారు. రేణు దేశాయ్ గారిని అడిగితే నాకు ఒంట్లో బాగాలేదు అని నేను చెబుతూ ఉంటే మీరు మనుషుల గురించి ఆలోచించరా, నేను ట్యాబ్లెట్ వేసుకున్నారా, మందేసుకున్నారని అడగరా, నన్ను మాట్లాడమంటారా అని రేణు దేశాయ్ అడిగారు. రేణు దేశాయ్ గారు మళ్ళీ మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన అడుగుతూ ఉన్నాం, మీరు ఇప్పుడు నేరుగా బాధితులు అడుగుతున్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చెప్పాలి అని అనుకుంటే బహుశా మీరు ఈ షోని లైవ్ అయిపోయిన తర్వాతనైనా మీరు చూసే అవకాశం ఉంటుందేమో. మీరు స్పందిస్తాను అంటే బాధితులతో మిమ్మల్ని మాట్లాడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు బాధితులు అడిగే క్వశ్చన్స్కి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా రేణు దేశాయ్ గారు? కొద్దిసేపటి క్రితం రేణు దేశాయ్ని నేనే కాల్ చేసి అడిగాను. రేణు దేశాయ్ గారు కుక్కలను ప్రేమించండి, వాటిని చంపొద్దని అంటూ ఉన్నారు కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు లైవ్లోకి రండి అని అడిగితే నాకు ఒంట్లో బాగాలేదు అని అన్నారు. లేదు రేణు దేశాయ్ గారు, ఒక్క 10 నిమిషాలు వచ్చి మీరు బాధితుల మాటలు విని మీరు చెప్పాలనుకున్నది చెప్పండి అంటే నాకు ఒంట్లో బాగాలేదు అనే చెబుతూ ఉంటే మీరు మానవత్వం లేదా మనుషుల గురించి ఆలోచించరా అని రేణు దేశాయ్ తిరిగి క్వశ్చన్ చేశారు. మనుషుల గురించి మీరు ఆలోచించరా? నేను టాబ్లెట్ వేసుకున్నానో లేదో మీకు అవసరం లేదు, నేను తిన్నానో లేదో మీకు అవసరం లేదు, కానీ ఒక 10 నిమిషాలు నన్ను కుక్కల గురించి లైవ్కి రమ్మని అంటారా? నేను రాను అని ఆమె రాకుండా వెళ్ళిపోయారు. సో రేణు దేశాయ్ గారు ఇప్పుడు ఇదిగో కుక్క కాటు బాధితుడు హైదరాబాద్ సోరారం కాలనీలో కనిపిస్తున్నాడు. కుక్క కాటు బాధితుల కుటుంబ సభ్యులు ఇప్పుడు బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కుక్క కాటు బాధితులు ఇప్పటివరకు వచ్చిన కాల్స్ అన్నీ చూస్తే మేము కుక్కలపై కోపంతోనే ఉన్నాం, మా కుటుంబ సభ్యుని కరిచాయి, మా కుటుంబ సభ్యుని చంపాయని అంటూ ఉన్నారు. ఎక్కువ మంది కుక్కల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ వాటిని తరలించండి లేదంటే చంపండి అనే అభిప్రాయంలోనే ఉన్నారు. అఫ్కోర్స్ ఇది నా అభిప్రాయం కాదు, కుక్కలను చంపండి అనో కాపాడండి అనో ఇది నా అభిప్రాయం కాదు. నేను న్యూట్రల్ బెంచ్ పైన మాత్రమే ఉన్నాను. సో ఇది జనాల అభిప్రాయాన్ని మాత్రమే తీసుకున్నాను. దయచేసి కుక్కల్ని చంపండి అన్న అభిప్రాయంతోనూ నేను ఏకీభవించట్లేదు, వదిలేయండి అన్న అభిప్రాయంతో కూడా నేను ఏకీభవించలేకపోతున్నాను. అందుకే డాగ్ లవర్స్ని, డాగ్ బాధితుల్ని కూడా నేను ఇక్కడ లైవ్లోకి తీసుకుంటున్నాను. మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది కొద్దిసేపటి క్రితం సూరారం కాలనీలో ఒక 5 సంవత్సరాల బాలుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన దృశ్యాలవి. ఓకే జగన్ గారు, చెప్పండి సార్. జగన్ గారు, అదిగో మనం మాట్లాడుకుంటూ ఉండగానే కుత్బుల్లాపూర్లో ఒక కుక్క ఒక పిల్లాడిపై దాడి చేసి వెళ్ళిపోయింది. అవును. మరి ఇలాంటి సందర్భంలో కుక్క కాటు బాధితుల నుంచి ఇలాంటి ప్రతిస్పందన రావడం సహజమే కదా? 100% సార్. రైట్, సత్యనారాయణ ఉన్నారు, కాలర్ సత్యనారాయణ ఉన్నారు. ఒకసారి ఆయన కూడా ఏమంటారు చూద్దాం. సత్యనారాయణ గారు, విజయనగరం నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు లైవ్లో. సత్యనారాయణ గారు,